Good morning, everyone. Thanks for joining for today's Sunday service. ఈరోజు ఇక్కడ కూడి మనం దేవుని సూచించడానికి మనకు దేవుడిచ్చిన మరొక అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. ఇఫ్ యూ కుడ్ ఆల్ స్టాండ్ అప్, జాయిన్ us in the worship. We'll start the service with a quick prayer. పరలోకమందున మా తండ్రి, నీ దయగల నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రార్థన చేయించున్నాం నాయన. మరి ఈ సంఘంగా మేము ఇక్కడ కూడి మిమ్మల్ని ఆరాధించే అవకాశాన్ని మాకు మరొకసారి ఇచ్చినందుకు మీకు లెక్కలేని స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. మరి మేము మిమ్మల్ని పాడి ఘనపరిచి స్తుతించుచుండగా మీరు మాతో ఉండి నడిపించమని, ఇంకెవరైతే త్రోవలో ఉన్నారో మరి రావాల్సి ఉన్నారో వారందరిని కూడా త్వరపెట్టి మీ సన్నిధికి తోడుకొని రమ్మని ప్రార్థించు. త్వరగా రన్ వేస్తున్నాము వెకిల్ బతిమాలు పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో జస్ట్ వాంటెడ్ టు రిమైండ్ ఎవ్రీవన్, దేవుడు మన జీవితంలో చాలా మేలు చేసి ఉంటాడు గత కాలంలో, అండ్ ఈస్ కంటిన్యూ టు డూ దట్ ఆల్సో నౌ. సో లెట్స్ టేక్ దిస్ టైమ్ అండ్ విల్ జస్ట్ ఇంట్రోస్పెక్ట్. మనం ఆయన చేసిన మేలులన్నిటికీ మనము కృతజ్ఞత అర్పణలు ఇస్తున్నామా లేదా అనేది మనము చేసుకుందాము. మన జీవితంలో మన ఆశలు ప్రణాళికలు మనం అనుకున్న ప్రకారము నెరవేరకపోయినా సరే, ప్రభు మన అవసరాలను ఎరిగి మనకు కావాల్సిన టైంలో మనకి రైట్ టైంలో రైట్ థింగ్స్ మనకు ప్రొవైడ్ చేస్తున్నాడు. సో లెట్స్ టేక్ దిస్ ఆపర్చునిటీ. ప్రభు మన జీవితాల్లో చేసిన మేలును గుర్తు చేసుకుంటూ కృతజ్ఞతతో ఆయన మందిరంలో అడుగు పెడదామని ఒకసారి మనం ఆలోచించుకొని లెట్స్ సింగ్ అవర్ ఫస్ట్ సాంగ్, కృతజ్ఞత మేలులతో నీ సన్నిధి చేరేదాం. కృతజ్ఞత స్తుతులతో నీ సన్నిధి చేరేదా, నూతన స్తుతి పాడుచు సీయోనులో నిలిచేదా. కృతజ్ఞత స్తుతులతో నీ సన్నిధి చేరేదా, నూతన స్తుతి పాడుచు సీయోనులో నిలిచేదా. ఎల్లోహి స్తోత్రార్హుడా, ఎల్లోహి ఉన్నవాడవు అనువాడవు, అన్ని వేళల గొప్ప నామం. శుద్ధి శుద్ధి యేసు నామం, శుద్ధి శుద్ధి అతి పరిశుద్ధ నామం. శుద్ధి శుద్ధి యేసు నామం, శుద్ధి శుద్ధి అతి పరిశుద్ధ నామం. కృతజ్ఞత స్తుతులతో నీ సన్నిధి చేరేదా, నూతన స్తుతి పాడుచు సీయోనులో నిలిచెదా. జయమునిచ్చే నామం, శత్రువును పారదోలే నామం. మార్గములో జయమునిచ్చే నామం, శత్రువును పారదోలే నామం. బలవంతుడా మెస్సయ్యా, శక్తివంతుడా యేసయ్యా, ఉన్నవాడవు అనువాడవు, అన్ని వేళలో గొప్ప నామం. శుద్ధి శుద్ధి యేసు నామం, శుద్ధి శుద్ధి అతి పరిశుద్ధ నామం. శుద్ధి 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 యేసు నామం, శుద్ధి శుద్ధి అతి పరిశుద్ధ నామం. అందరం కలిసి కృతజ్ఞత స్తుతులతో నీ సన్నిధి చేరేదా, నూతన స్తుతి పాడుచు సీయోనులో నిలిచెదా.
బలపరచే నామం, చీకటిలో వెలుగునిచ్చే నామం. నాకు ఇరుకులో విశాలత, నాకు కరువులో సర్వ సంపద. ఉన్నవాడవు అనువాడవు అన్ని వేళల గొప్ప నామం. శుద్ధి శుద్ధి యేసు నామం, శుద్ధి శుద్ధి అతి పరిశుద్ధ నామం. శుద్ధి శుద్ధి యేసు నామం, శుద్ధి శుద్ధి అతి పరిశుద్ధ నామం. కృతజ్ఞత స్తుతులతో నీ సన్నిధి చేరదా, నూతన స్తుతి పాడుచు సీయోనులో నిలిచెదా. కృతజ్ఞత స్తుతులతో నీ సన్నిధి చేరదా, నూతన స్తుతి పాడుచు సీయోనులో నిలిచెదా. స్తుతి పాత్రుడా ఎలోహిం, స్తోత్రార్హుడా ఎల్రోయి. ఉన్నవాడవు అనువాడవు అన్ని వేళల గొప్ప నామం. శుద్ధి శుద్ధి యేసు నామం, శుద్ధి శుద్ధి అతి పరిశుద్ధ నామం. శుద్ధి శుద్ధి యేసు నామం, శుద్ధి శుద్ధి అతి పరిశుద్ధ నామం. అందరం కలిసి మరొకసారి అండి. శుద్ధి శుద్ధి యేసు నామం, శుద్ధి శుద్ధి అతి పరిశుద్ధ నామం. శుద్ధి 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 యేసు నామం, శుద్ధి శుద్ధి అతి పరిశుద్ధ నామం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు సన్నిధిలో ఉన్నప్పుడు మనకు మన హృదయం శాంతితోనూ ఆనందంతో నిండిపోతుంది. ఆయన మన రక్షకుడు, మన బలము, మన ఆనందము. పరలోకమందు వేలాది దూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నిత్యము కొనియాడబడుచున్న ఆ దేవాది దేవుణ్ణి మనము మన స్వరములెత్తి బిగ్గరగా స్తుతి పాడుచు కొనియాడుదాం. యాజ్ రిటన్ ఇన్ Psalms 95:1-2, రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదుము, మన రక్షణ దుర్గము బట్టి సంతోష గానము చేయుదుము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానం చేయుదుము. ఎడారి త్రోవలో మనం నడిచినను ఆయన మనకు తోడైండును, ఏ తెగులును మన గుడారం చేయడక ఆయన మనకి ప్రొటెక్టర్గా ఉండును. యాజ్ వి సింగ్ అవర్ సెకండ్ సాంగ్, సుమధుర గానాలతో వేలాది దూతల గలములతో మనమందరం కలిసి మన స్వరములెత్తి మన మనసు కలిపి ప్రభువుని బిగ్గరగా స్తుతిద్దాం. లెట్స్ సింగ్ అవర్ సెకండ్ సాంగ్. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మహానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహానందమే నా
యేసయ్యా నీకే నా ఆరాధన. ఎడారి త్రోవలో నే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలో నే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము, నీవే నీవే నా ఆనందము, నీవే నా ఆధారము. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక, నా ధైర్యము నీవేగా. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక, నా ధైర్యము నీవేగా. నీవే నీవే నా జయ గీతము, నీవే నీవే నా స్తుతి గీతము, నీవే నీవే నా జయ గీతము, నీవే నా స్తుతి గీతము. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవిగా. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవిగా. నీవే నీవే నా అతిశయము, నీకే నీకే నా ఆరాధన. నీవే నీవే నా అతిశయము, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. సుమధుర స్వర
గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. Hallelujah. హల్లెలూయా. Let's take some more time to worship Him. Let's open our hearts in the worship time. ఈ సమయంలో మన హృదయంలో ఉన్న భయాలను భారాలను అన్నిటినీ ప్రభు ముందు ఉంచుదాం. మన కన్నులు పరిస్థితుల వైపు కాకుండా ప్రభు వైపు ఎత్తుదాం. మన సహాయము మనుషుల నుండి కాదు, మన సహాయము ప్రభువు నుండే వస్తుంది. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన నీటిని ద్రాక్షరసముగా మార్చి ఉన్నాడు. సముద్రాన్ని చీల్చిన దేవుడు, అగ్నిలో మనతో నడిచే దేవుడు. ఈరోజు మన పరిస్థితి ఏదైనా దేవుడు ఇంకా అద్భుతాలు చేయగలడు. అసాధ్యాన్ని సుసాధ్యంగా మార్చే దేవుడు. లెట్స్ టేక్ సమ్ మోర్ టైమ్ టు స్పెండ్ సమ్ టైమ్ ఇన్ వర్షిప్. కొండల తట్టు నా కన్నులెత్తి చూచుచున్నాను నీ వైపు. కరములు చాపి నీ వాగ్దానముకై వేచి ఉన్నాను నీ మరొకసారి ముందు. కొండల తట్టు కొండల తట్టు నా కన్నులెత్తి చూచుచున్నాను నీ వైపు. కరములు చాపి నీ వాగ్దానముకై వేచి ఉన్నాను నీ ముందు. నా సహాయుడా, నా సమర్థుడా, నా సజీవుడా, జయమేచ్చు జయశీలుడా. కునుకవు నీవు నిదురించవు, నిరతము నా మొరలను ఆలకింతువు. కునుకవు నీవు నిదురించవు, నిరతము నా మొరలను ఆలకింతువు. ఈ కార్యములు ఆశ్చర్యములు, నీ యోచనలు మహనీయము. రుచి చూచితివి నా బాల్యము నుండి, సాగిపోదును ఈ
నీ కార్యములు నీ కార్యములు ఆశ్చర్యములు, నీ యోచనలు మహనీయము. రుచి చూచితిని నా బాల్యము నుండి, సాగిపోదును ఈ దృఢ విశ్వాసముతో. నా సహాయుడా, నా సమర్థుడా, నా సజీవుడా, జయమేచ్చు జయశీలుడా. కునుకవు నీవు నిదురించవు, నిరతము నా మొరలను ఆలకింతువు. కునుకవు నీవు నిదురించవు, నిత్య నిబంధన స్థిరపరచదవు. నీతిని చీల్చి మార్గము చేసి, ఆరిన నేలపై నడిచిన దేవా. అగ్నిలో చేరి తోడుగా నడచి, సజీవ సాక్షిగా నిలిపిన దేవా. నీటిని చీల్చి మార్గము చేసి, ఆరిన నేలపై నడిపిన దేవా. అగ్నిలో చేరి తోడుగా నడచి, సజీవ సాక్షిగా నిలిపిన దేవా. పర్వతములను తొలగించుము, నీ వాగ్దానమును నెరవేర్చుము. పర్వతములను తొలగించుము, నీ వాగ్దానమును నెరవేర్చుము. నా సహాయుడా, నా సమర్థుడా, నా సజీవుడా, జయమేచ్చు జయశీలుడా. కునుకవు నీవు నిదురించవు, నిరతము నా మొరలను ఆలకింతువు. కునుకవు నీవు నిదురించవు, నిరతము నా మొరలను ఆలకింతువు. అవును తండ్రి నాయన, నీకు వందనాలు, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా దేవా. మాకు సహాయం నీ వలన మాత్రమే కలుగుతుందయ్యా. నీవు మాకు ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానమును బట్టి నాయన మాకు సహాయం కలుగుతుండగా తండ్రి. తండ్రి సంఘంగా కూడి ప్రార్థిస్తున్నాం నాయన. మా జీవితంలో ఉన్న ప్రతి ఒక్క పర్వతమును తొలగించయ్యా, ప్రతి ఒక్క సమస్యను తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాన్న నీ శక్తి మా జీవితంలో చూపించమని తండ్రి. నీ వాగ్దానములు మా జీవితంలో నెరవేర్చి నీవే మహిమ పొందమని కోరుకుంటున్నాం తండ్రి. ఇదిగో నీ వాక్యం వినను ఇక్కడ సిద్ధపడి వచ్చున్నాగా తండ్రి. మీ దాసుల ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని నడిపించాయన్నయ్యా. మమ్మల్ని బలపరిచి తండ్రి, మా జీవితంను బట్టి, మా జీవితంలో జరుగుతున్న ప్రతి ఒక్క విషయమును బట్టి నీ నామమునకే మహిమ ఘనత కలుగునాగున తండ్రి. నీవే క్రియ జరిగించుమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Everyone please be seated. For the next segment, I request Phoebe sister to please come forward and share worship message with us. So praise the Lord అండి. సో బిఫోర్ వి గెట్ ఇన్ టు దిస్ సామ్, దేవుడు మనందరినీ గత సంవత్సరం అంతయు కాచి కాపాడి ఈ యొక్క
సంవత్సరంలో కూడా ద సెకండ్ వీక్ ఆఫ్ ద ఇయర్ మనందరినీ దేవుడు తీసుకొని వచ్చి ఉన్నాడు. మనందరం దేవుని ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉన్నాము. మనం లాస్ట్ ఇయర్ మనం చూసినప్పుడు దేవుడు మన జీవితాల్లో ఎన్నో వాక్యాలు ఆయన మనతో మాట్లాడాడు. ఆయన వాక్యముల ద్వారా ప్రతి వాక్యాన్ని ఆయన మనతో మాట్లాడుతూ వాటిల్ని మన జీవితాల్లో ఎలాగైతే వాటిల్ని మన జీవితంలో మనం ఎలాగ అప్లై చేసుకోవాలి అన్నది కూడా దేవుడు తన దాసుల ద్వారా మనతో మాట్లాడుతూనే ఉన్నాడు. సో ఆ మాటలన్నీ కూడా దేవుడు మన జీవితాల్లో నెరవేరుస్తున్నాడు. మన వాగ్దానాలు, మనం ఆయనతో చేసుకున్న ప్రతి ప్రార్థన, చాలాసార్లు మనం ప్రార్థించిన ప్రార్థనలకి జవాబు వస్తూనే ఉంది. కానీ కొన్ని ప్రార్థనలకి జవాబు దేవుడు ఆలస్యం చేస్తూ ఉన్నాడు. కొన్ని అయితే వెంటనే లైక్ ప్రేయర్ చేసిన రోజే లైక్ విల్ గెట్ ది ఆన్సర్స్. కానీ కొన్ని వీ హ్యావ్ టు వెయిట్ అన్నమాట. మనం వెయిట్ చేస్తూ ఉంటాము. బట్ స్టిల్ కొన్ని అయితే అసలు మన ప్రార్థనలకి జవాబే రాదు. ఇట్స్ నాట్ లైక్ మనం ఏదైనా ప్రేయర్ చేస్తే దేవుడు కంపల్సరీ వాళ్ళకి ఆన్సర్ ఇస్తారు అని కాదు. దేవుడి యొక్క చిత్తమును బట్టే మన జీవితంలో మన ప్రార్థనలకు జవాబు వస్తుంది. సో కొన్ని రీజన్స్ ఉన్నాయి వై గాడ్ వుడ్ ఆన్సర్ అవర్ ప్రేయర్స్ అండ్ వై సమ్ ప్రేయర్స్ ఆర్ నాట్ ఆన్సర్డ్. సో ఈ యొక్క సామ్ మనం చదువుతున్నప్పుడు వన్ ఆఫ్ ద రీజన్ విల్ గెట్ టు నో. అందరం నుంచొని సామ్ 13th చాప్టర్ మనం చదువుదాం. మార్చి చదువుదామండి. యెహోవా, ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోవుదువు? నిత్యము మరిచెదవా? నాకెంతకాలము విముఖుడవై ఉందువు? యెహోవా నా దేవా, నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమిమ్ము. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు. నేను ఆయనను కీర్తించెదను. దయచేసి అందరం కూర్చుందాం. సో బిఫోర్ వి గెట్ ఇన్ టు దిస్ చాప్టర్ మనం ఒక డిస్క్లైమర్ ఒకటి చదువుకుందామండి. ఐజాయా 49th చాప్టర్ 15th verse ఒకసారి చదువుదాం. అందరం కలిసి చదువుకుందాం. ఐజాయా 49 15th verse. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను. సో ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట అయితే ఆయన మనల్ని మరువను అనేసి చెప్తున్నాడు. ఆయన మనల్ని ఎన్నడూ మరువను అనేసి. మనకి ఇంకో వాక్యం కూడా తెలుసు, ఆయన మనల్ని ఎన్నడూ విడువడు, ఎడబాయడు. సో దేవుడి యొక్క చెప్తున్న మాటని మనం నమ్మవలసిన వారమై ఉన్నాం. ఇది ఫ్యాక్ట్. కానీ కొన్ని సందర్భాల్లో మనకు అనిపిస్తుంది దేవుడు అసలు మన వైపే చూడట్లేదు, అసలు దేవుడు మన ప్రార్థనే వినట్లేదు అనేసి మనకు అనిపిస్తుంది. వెరీ ఆఫ్టెన్ మనకు కూడా మనకేదైనా ట్రబుల్ వచ్చినప్పుడు కూడా ఇది నాకే ఎందుకు జరిగింది, నా లైఫ్లోనే ఎందుకు జరిగింది అన్న ఈ థాట్స్ కూడా మనకి చాలా వస్తూనే ఉంటాయి. సో కొన్ని ప్రేయర్స్ అనంటే యాజ్ పర్ బైబిల్ మన ప్రేయర్స్ ఆన్సర్ ఇంకా అవ్వకపోవటానికి అనంటే దేవుడు ఇంకా మన ప్రేయర్స్కి ఆన్సర్ చేయకపోవటానికి కొన్ని రీజన్స్ అయితే మన పర్సనల్ మన బిహేవియర్ని బట్టి లేకపోతే మనలో ఉన్న గర్వాన్ని బట్టి మనం దేవుణ్ణి అసలు అడగకపోవటంని బట్టి కూడా దేవుడు మనకి కొన్ని ప్రేయర్స్ మనకు అసలు కావలసినవి కొన్ని మనకి దక్కవన్నమాట. తర్వాత కూడా మళ్ళీ దేవుణ్ణి మనం విశ్వాసంతో కాకుండా ఇంకా డౌటింగ్గానే ఇది దేవుడు చేస్తాడో లేదో, అసలు అడగటం అవసరమా ఇప్పుడు అనేసి ఈ థాట్స్లో కూడా మనం ఉంటాం. సో ఆయనని మనం అండర్ ఎస్టిమేట్ చేసినప్పుడు కూడా మనలో
మన ప్రార్థనలకి జవాబు రావు. సో ఇలాంటి సమ్ ఆఫ్ ద రీజన్స్, మనం దేవుడి నీతిని వెతకనప్పుడు ఇలాంటి రీజన్స్ అన్నీ చాలా ఉన్నాయి బైబిల్లో. బట్ వన్ ఆఫ్ ద రీజన్, ఇక్కడ డేవిడ్ చెప్తున్న రీజన్ కూడా మనం తెలుసుకుంటే, ఇది ఒకవేళ మనలో ఉంటే వీ కెన్ కరెక్ట్ ఆర్సెల్స్. మనం లైక్ పాల్ చెప్తున్నట్లు ఆయనని ఇమిటేట్ చేస్తే మనం జీసస్ క్రైస్ట్ని ఇమిటేట్ చేసినట్టే. ఇది ఆయన చెప్తున్నారు కదా, నన్ను వెంబడించుడి, నేను యేసుక్రీస్తుని వెంబడించినట్లు మీరు నన్ను వెంబడించుడి అని పాల్ అంటారు కదా. సేమ్ అలాగా మనం ఓల్డ్ టెస్ట్మెంట్లో కూడా లైక్ ఈ దేవుని నమ్ముకున్న ఈ సెయింట్స్ అందరినీ కూడా మనం ఫాలో అవి, వాళ్ళు ఎలాగ వాళ్ళ లైఫ్ని లీడ్ చేసుకున్నారు అనేసి మనం ఫాలో అవుతే మనం దేవుణ్ణి ఫాలో అయినట్టే. సో మనం ఆల్ ఆఫ్ ద సామ్స్లో వాట్ ఈస్ ద థీమ్ అన్నది మనం ఐడెంటిఫై చేసుకుంటూ మనకు అప్లై చేసుకుంటూ వెళ్తే ఇట్ వుడ్ బీ బెటర్ ఫర్ అస్. సో ఇక్కడ ఈ సామ్లోకి వస్తే ద ట్రబుల్ విత్ డేవిడ్ ఇక్కడ ఏంటంటే ఆయన స్టేట్ ఆఫ్ మైండ్, ఆయన ఎలాగ ఆలోచిస్తున్నాడు, వాట్ ఆర్ ద ఫీలింగ్స్ హీ ఈస్ గోయింగ్ త్రూ. సో ఈ ఫీలింగ్స్ అన్నిటినీ కూడా ఆయన ఓవర్కమ్ చేయలేకపోయాడు. సో ఫస్ట్ 2 వర్సెస్ మనం చూసుకుంటే, యెహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోదువు, నిత్యము మరిచెదవా, నాకెంత కాలము విముకుడవై ఉందువు అనంటే డేవిడ్కి తెలీదా దేవుడు ఆయనని వదిలిపెట్టడు అనేసి అనంటే? డేవిడ్కి అన్నీ తెలుసు. దేవుడు తనకి ఎల్లప్పుడు తోడుగానే ఉన్నాడు అనేసి డేవిడ్కి తెలుసు. బట్ సమ్హౌ మనకి ట్రబుల్స్ వచ్చినప్పుడు ఆ ట్రబుల్స్ని మనని ఓవర్కమ్ చేసి మనం స్టేట్ ఆఫ్ మైండ్ని, అంటే మనం ఏం ఆలోచిస్తున్నామో మనకే తెలియదు అనమాట. సో అలాంటి స్టేట్ ఆఫ్ మైండ్లో ఈ డేవిడ్ ఉన్నాడు. సో థాట్స్ అన్నీ కూడా చాలా లో ఉన్నాయి, ఫీలింగ్స్ అన్నీ లో ఉన్నాయి. సో ఎప్పుడైతే మన స్టేట్ ఆఫ్ మైండ్ అనేది లోగా ఉంటుందో ద రిలేషన్షిప్స్ ఆల్సో గో డౌన్ అనమాట. మనకి ఇక్కడ 3 రిలేషన్షిప్స్ ఇక్కడ ఫస్ట్ 2 వర్సెస్లో మనం చూస్తే అర్థమవుతుంది. ద ఫస్ట్, డేవిడ్కి దేవుడితో ఉన్న రిలేషన్షిప్లో ఆయనకి కాన్ఫిడెన్స్ లేదు. ఇక్కడ ఏమంటున్నాడు అంటే డేవిడ్, యెహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోదు అని అంటే ఆయన మరువను అనేసి దేవుడు చెప్తున్నప్పటికీ ఆయన ఆల్రెడీ దేవుడు నన్ను మర్చిపోయి కూడా చాలా టైం అయిపోయింది, లైక్ ఫర్ ఎవర్ అయిపోయింది, నన్ను మర్చిపోయి కూడా దేవా నువ్వు అనేసి అంటున్నాడు. తర్వాత నాకు విముఖుడవై ఉన్నావు అనంటే దేవుని యొక్క ప్రజెన్స్ని అసలు ఫీలే చేయట్లేదు డేవిడ్. ఇట్స్ లైక్ దేవుడు నాకు తోడుగానే లేడు, అసలు నా దగ్గరే లేడు దేవుడు అనేసి డేవిడ్ అంటున్నాడు. సో ఇది ఒక స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటంటే ద రిలేషన్షిప్ విత్ గాడ్, మనకి ఏదైతే రిలేషన్షిప్ గాడ్తో ఉంటుందో అది చాలా బ్రేక్ అయిపోతుంది. సో ఈ స్టేట్ ఆఫ్ మైండ్ని మనం ఓవర్కమ్ చేయడానికి ట్రై చేయాలి. తర్వాత నెక్స్ట్ ఇంకో రిలేషన్షిప్ ఏంటంటే తెలుగులో ఎంతవరకు నా మనసులో నేను చింతపడదును అని. తర్వాత ఇంగ్లీష్లో ఇంకా దీన్ని బెటర్గా అండర్స్టాండ్ చేసుకోవడానికి హౌ లాంగ్ షాల్ ఐ టేక్ కౌన్సిల్ ఇన్ మై సోల్ అనేసి ఉంటుంది. షాల్ ఐ టేక్ కౌన్సిల్ అని అంటే మన మనసుని మనం అడగటం అనమాట. లైక్ డైలీ విల్ టాక్ విత్ అవర్ సెల్స్, రైట్? మనమే మాట్లాడుకొని ఏదైనా ట్రబుల్ వచ్చినప్పుడు హౌ కెన్ వి ఓవర్కమ్ దిస్ అని అంటే మన మనసు ఏం చెప్తుందంటే దీస్ ఆర్ యువర్ స్ట్రెంగ్స్, దీస్ ఆర్ యువర్ వీక్నెసెస్, కానీ నీకు వీక్నెసెసే ఎక్కువ ఉన్నాయి, యూ కాంట్ ఓవర్కమ్ దిస్ ట్రబుల్ అని ఇంకా మనల్ని డిప్రెస్ చేస్తూనే ఉంటుంది. సో ఇక్కడ డేవిడ్ బికాస్ హీ కుడెంట్ ఫైండ్ గాడ్, ఆయనకి దేవుడి యొక్క సన్నిధిని గ్రహించలేకపోయాడు కాబట్టి ఆయన మనస్సుతోనే మాట్లాడుకుంటున్నాడు. ఆయన మనస్సునే హీస్ టేకింగ్ సజెషన్స్ అనమాట. నేను ఏం చేయాలి ఇప్పుడు, నేను ఎలా ఉండాలి, ఆయన సజెషన్స్ తీసుకుంటున్నాడు కానీ హీ కుడెంట్ ఫైండ్ ఎనీ సొల్యూషన్ అనమాట. ఆల్ హీ కుడ్ ఫైండ్ ఈస్ హీఈస్ వీక్, తనేమి చేయలేడు అన్న స్థితిలోనే ఆయన ఉన్నాడు. సో హీస్ ఫీలింగ్ వెరీ లో, ఆయన మనస్సు కూడా ఆయనకి హెల్ప్ చేయట్లేదు. సో ఆల్ త్రూ ద డే ఆయన హృదయంలో ఆయన దుఃఖముతోనే ఉన్నాడంట. తర్వాత ఇంకో రిలేషన్షిప్ ఏంటంటే డేవిడ్ ఆయన కింగ్ కాబట్టి ఆయన శత్రువులతో కూడా ఆయనకి సరి అయిన సంబంధం లేదు అనంటే, సంబంధం అంటే ఇట్స్ నాట్ లైక్ ఎ ఫ్రెండ్లీ రిలేషన్. ఇక్కడ ఏమంటున్నాడంటే డేవిడ్
ఆయనని జయించేశారు. ఆల్రెడీ డేవిడ్ కంటే కూడా వారు హెచ్చుగా వెళ్ళిపోయారు. ఆల్రెడీ దే ఆర్ సుపీరియర్ టు హిమ్ అనేసి ఇక్కడ డేవిడ్ ఆల్రెడీ ఆయన బిలీవ్ చేస్తున్నాడు అనమాట. శత్రువులందరి కూడా అతన్ని జయించేశారు. ఇక నాకు ఏమీ లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్కమ్డ్ అని అంటే నన్ను అందరూ జయించి ఉన్నారు. ఐఆమ్ ఆల్ అలోన్, నేను ఒక్కడనే ఇక్కడ అనేసి కృంగిపోతానే ఉన్నాడు. సో మన స్టేట్ ఆఫ్ మైండ్ ఎప్పుడైతే సరిగ్గా లేదో ఆల్ ఆఫ్ దీస్ రిలేషన్షిప్స్ గో బ్యాడ్ అనమాట. మన రిలేషన్షిప్ విత్ గాడ్ కానీ, మన ఇన్నర్ సెల్ఫ్తోని కానీ, ఆర్ మనం ఎదుటి వాళ్ళని చూసే రీతి కూడా చాలా మారిపోతుంది. ఇన్ టుడేస్ లైఫ్ ఏదైనా ట్రబుల్ మనకు వచ్చినప్పుడు మనం పక్కన వాళ్ళని చూసుకొని దే ఆర్ బెటర్ దెన్ అస్ అని మనం ఫీల్ అవుతూ ఉంటాం. లైక్ వీ ఫీల్ ఇన్ఫీరియర్ టు అదర్స్. సో ఇలాంటి స్టేట్ ఆఫ్ మైండ్లో వీ కాన్ ఫైండ్ గాడ్. సో దేవుని యొక్క ప్రజెన్స్ని అందుకే డేవిడ్ కూడా ఆయన ఫీల్ అవ్వట్లేదు. సో ఆల్ ఆఫ్ దీస్ స్టేట్ ఆఫ్ మైండ్ ఇట్ అఫెక్ట్స్ అవర్ ఫీలింగ్స్ అనమాట. మనం దేవునికి దూరంగా వెళ్ళిపోవటానికి ఇవన్నీ కూడా కారణం. సో వన్ ఆఫ్ ద రీజన్ మన ప్రేయర్స్ ఎందుకు ఆన్సర్ అవ్వవు అని అంటే మన స్టేట్ ఆఫ్ మైండ్ సరిగ్గా ఉండదు. లైక్ విల్ బీ ఆల్రెడీ డిప్రెస్డ్, మనకి ఇంకెవరు హెల్ప్ చేయరు, ఎవరు చేయలేరు అని కూడా అనుకుంటాం. The same we feel about God. So this thing happened to David. So ఇది మన లైఫ్లో కూడా మనం డైలీ మనకి ఏదైనా ట్రబుల్ వచ్చినప్పుడు కూడా ఇది నాకే ఎందుకు జరిగింది అనేసి మనం కూడా అలాగే ఫీల్ అవుతూ ఉంటాం. సో దిస్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద స్టేట్ ఆఫ్ మైండ్. మన క్లాసిక్ ఎగ్జాంపుల్ ఒకటి ఉంది కదా, పీటర్ వాటర్ మీద నడిచేది. సో అక్కడ కూడా పీటర్ అలల్ని చూసి ఆయన కిందకి మునిగిపోవటం స్టార్ట్ చేస్తాడు. దేవుణ్ణి ఎప్పుడైతే చూస్తాడో అగైన్ హీ వాక్స్ ఆన్ వాటర్, రైట్? సో అట్లాగే ఇక్కడ ఎవ్రీథింగ్ ఈజ్ అ స్టేట్ ఆఫ్ మైండ్ అనమాట. మనం మన సెల్ఫ్ని ఓవర్కమ్ చేసినప్పుడే దెన్ వీల్ లుక్ టువర్డ్స్ గాడ్ అనమాట. సో హియర్ థర్డ్ వర్స్కి వచ్చేసరికి బ్యూటిఫుల్ ట్రాన్సిషన్ అండి ఇక్కడ డేవిడ్ స్టేట్ ఆఫ్ మైండ్లో. ఎలాగనంటే యెహోవా నా దేవా నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమిమ్ము. నా సమ్హౌ డేవిడ్కి అర్థమైపోయింది, ఐ కాంట్ ఓవర్కమ్ ది స్టేట్ ఆఫ్ మైండ్ బై మై సెల్ఫ్. నేను నా సొంతగా అయితే నేను బయటికి రాలేను, నేను ఈ సమస్యలన్నిటిని నేను జయించలేను, లేకపోతే ఈ శత్రువులని నేను జయించలేను అని డేవిడ్ అనుకుని, సో ఇంగ్లీష్లో కన్సిడర్ అండ్ హియర్ మీ అనేసి ఉంటుంది. నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరం ఇమ్ము అనంటే లైక్ ఒకసారి నన్ను చూడండి దేవా. ఇట్స్ లైక్ మా డేవిడ్ ఆయన్ని తగ్గించుకొని ఒక్కసారి నన్ను చూడవా దేవా, ఒక్కసారి నా వైపు చూడవా, కన్సిడర్ అనంటే ఒక్కసారి నన్ను లెక్క చేయండి దేవా. ఇట్స్ లైక్ ద లోయెస్ట్ పాయింట్ యూ కుడ్ గో అనమాట. మనం దేవుడితో ఎలాగ రిలేట్ అవ్వాలి అనంటే లైక్ a personal level-లో how low you could go, you can go. లైక్ వేరే మనుషుల దగ్గర మనం అంత తగ్గించుకోలేమో ఒకవేళ we may feel bad, కానీ దేవుడి దగ్గర we can go as low as we can. అలాగే ఇక్కడ డేవిడ్ కూడా అంటున్నాడు కన్సిడర్ అండ్ హియర్ మీ. ఆయన ఒక కింగ్ కదా, ఆయన కింగ్ అయి ఉండి ఇంకొకరిని నన్ను కన్సిడర్ చేయండి ఒకసారి అనేసి ఎవరైనా అడుగుతారా? No one would do that. But here డేవిడ్ ఏమంటున్నాడంటే కన్సిడర్ అండ్ ఆన్సర్ మీ గాడ్, అంటే నన్ను ఒక్కసారి లెక్క చేయండి దేవా, ఒక్కసారి నా వైపు చూడండి దేవా. సో దిస్ ఈజ్ హౌ లో వీ హ్యావ్ టు గో ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. మనం దేవుడి ప్రజెన్స్లోకి వెళ్ళినప్పుడు ఆల్ ఆఫ్ అవర్ ప్రైడ్ మనం పక్కన పెట్టేసి హౌ లో వీఆర్, మనం దేవుడి ముందు మనం ఏంటి అన్నది వీ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ అవర్ సెల్స్, వీ హ్యావ్ టు హంబుల్ అవర్ సెల్స్ అనమాట. సో అలాగ మనం ఎప్పుడైతే వీ కన్సిడర్ దాట్ లో, అప్పుడు దేవుడు మన వైపు తిరిగి చూస్తాడు. దేవుడికి అనంటే ఇలా అడగటం వలన దేవుడు ఎస్ నువ్వు ఇలా అడగాలి, నన్ను ఇలా అడిగితే నేను నీ మాట వింటాను అన్న ఫీలింగ్ కాదు. కానీ దేవుడు మనం ఎంతగా తగ్గించుకుంటామో,
మనం దేవుని ఎంతగా హెచ్చిస్తాము అన్నదే ఇక్కడ దేవుడు చూస్తున్నాడు. మనం ఎంత తగ్గించుకుంటే మనం దేవుణ్ణి అంత హెచ్చించినట్టు. సో ఇక్కడ దేవుడు మనం లోగా వెళ్ళి నువ్వు కింద పడిపోయి నువ్వు అది చేసి ఇది చేసి అడగాలని కాదు, కానీ నువ్వు ఎంత తగ్గించుకుంటున్నావు, దేవుణ్ణి ఎంత హెచ్చిస్తున్నావు, దట్ ఈస్ ద పాయింట్ అన్నమాట. ఇక్కడ మనం ఎడతెగగా ప్రార్థన చేయుడి అనేది కూడా ఉంటుంది కదా, ప్రే వితౌట్ సీజింగ్. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఆనరింగ్ గాడ్ అన్నమాట. మనం కంటిన్యూస్గా దేవుని అడుగుతానే ఉండాలి. లైక్ 1 day అడిగి లైక్ 2 days వీ హ్యావ్ టు స్టాప్. ఒకసారి అడిగేసాం కదా దేవుడు చూసుకుంటాడులే, అలా కాకుండా వెన్ వీ కీప్ కంటిన్యూస్లీ ప్రేయింగ్, మనం ఎప్పుడైతే దేవుణ్ణి ఇలా అడుగుతామో వీఆర్ యాక్చువల్లీ ఆనరింగ్ గాడ్ అన్నమాట. ఎందుకనంటే దేవా నువ్వు చేస్తావు, నువ్వు తప్పకుండా నాకు చేస్తావు, ఫర్ ష్యూర్ ఐ విల్ గెట్ దిస్ ఆన్సర్ అని మనం యాక్చువల్లీ ట్రస్ట్ చేస్తున్నాము. సో వీఆర్ ఆనరింగ్ గాడ్ దేర్ అనమాట విత్ ఆ ట్రస్ట్ అండ్ ఫెయిత్ ఇన్ గాడ్. సో అందుకని గాడ్ లవ్స్ దిస్ ప్రేయర్. మనం ఎంతగా ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాము. సో హౌ we are behaving in front of God. So this all is considered by God. Consider me అనంటే ఇక్కడ మనం ఎలా ఉంటున్నాము, వాట్ ఈస్ అవర్ యాటిట్యూడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్ అనేది ఇక్కడ దేవుడు మనల్ని చూస్తున్నాడు. సో కన్సిడర్ అండ్ హియర్ మీ అన్నప్పుడు ఇక్కడ డేవిడ్ ఏమడుగుతున్నాడు అనంటే, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ 4th verse మనం చూస్తే నా కనులకు వెలుగిమ్ము అనేసి అడుగుతున్నాడు. సో నా కనులకి వెలుగిమ్ము అనంటే ద ఫస్ట్ 2 verses ఆయన స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది, ఆయన అసలు దేవుణ్ణి అసలు చూడనే లేకపోయాడు. అసలు దేవుడు నాకు తోడుగా ఉన్నాడా, అసలు నన్ను దేవుడు మర్చిపోయి కూడా చాలా కాలం అయిపోయింది, అసలు దేవుడు నాకు తోడే లేడు, దట్ ఈస్ వాట్ హీ ఫీల్స్. కానీ ఇక్కడ ఆయన ప్రేయర్, సో ఈ ప్రేయర్ అనేది చాలా పవర్ఫుల్. మనం కూడా ఇలా ప్రేయర్ చేయొచ్చు వెన్ వీఆర్ ఇన్ ట్రబుల్స్. లైక్ మనకి ఇన్ ఫ్రంట్ ఏం జరుగుతుంది అనేది మనకి అర్థం కాదు, అసలు మనం ఎలాగ ఈ ట్రబుల్ని ఓవర్కమ్ చేయాలి అనేది కూడా మనకి అర్థం అవ్వదు. సో అలాంటి టైంలో దేవుణ్ణి మనం అడగొచ్చు, గాడ్ ఎన్లైటన్ మై ఐస్, నా కనులకు వెలిగిమ్ము అనంటే దట్ ఈస్ వెన్ వీ కుడ్ సీ హౌ వీ కెన్ ఓవర్కమ్ ద ట్రబుల్. మనకు వచ్చిన ఆ సమస్యని మనం దేవునితో ఎలాగ జయించాలి అనేది దేవుడే మనకి చూపిస్తాడు. సో దిస్ ఎన్లైటన్మెంట్ అనేది ఒకసారి మనం ఎఫిషియన్స్ 5th chapter 17th to 19th verses ఒకసారి చదువుదామండి. ఎఫిషియన్స్ 1st chapter అనుకుంటా. ఎఫిషియన్స్ 1st chapter 17 to 19. సో ఇక్కడ పాల్ ఎఫెసస్ ఆ సంఘంలో వాళ్ళ గురించి ఇక్కడ పాల్ ప్రార్థన చేస్తున్నాడు. వారి కన్నులు అనంటే వారి హృదయపు కన్నులు తెరవబడాలి అనేసి. ఇక్కడ ఎన్లైటన్ మై ఐస్ అంటే నా కనులకు వెలిగిమ్ము అనంటే నా మనోనేత్రములు తెరవమని. సో మనం ఎప్పుడైతే మన మనోనేత్రములు తెరవమని అడుగుతామో అప్పుడు మనకి ఏమవుతుంది అనంటే వాట్ వీల్ గెట్, ఇక్కడ మనకి దేవుని గూర్చిన జ్ఞానము, ఆయన గూర్చిన ప్రత్యక్షత మనకి కలుగుతుందంట. మన మనస్సు అక్కడ మారుతుంది, దేవుని గురించిన జ్ఞానం అక్కడ మనకు వస్తుంది. అంటే దేవుడు ఏం చేయగలడు, హౌ హీ క్యాన్ లీడ్ అవర్ లైఫ్ అనేది ఇక్కడ మనకి ఆయన గురించిన జ్ఞానము మనకి కలుగుతుంది. ఆ మనోనేత్రములు తెరవబడటం అనంటే మన హృదయంలో దేవుడు ఆ గొప్ప కార్యం చేసి ఆయన యొక్క జ్ఞానాన్ని, ఆయన యొక్క ప్రత్యక్షతని, మీన్స్ వీ కుడ్ ఫీల్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ అనమాట. మన మనోనేత్రములు తెరవబడినప్పుడే దేవుడు మనకి తోడుగా ఉన్నాడు అని ఆ ఒక రియాలిటీని మనం గుర్తు చేసుకోగలం. సో ఇంకోటి, మనోనేత్రములు కూడా ఎలా తెరవబడతాయి అనంటే 5th chapterలో సేమ్ ఎఫిషియన్స్ 5th chapter ఒకసారి చూద్దాము. ఎఫిషియన్స్ 5th chapter 14th verse.
యా, ఇక్కడ దావీదు కూడా అంటా ఉన్నాడు కదా, మీరు ఒకవేళ నా మనోనేత్రములు అంటే నా కనులు ఇప్పుడు మీరు తెరవకపోతే నేను మరణ నిద్ర పొందుతానేమో అనేసి అక్కడ డేవిడ్ అంటున్నాడు ఆ వర్స్లో. అయితే ఇక్కడ మనం మనోనేత్రములు తెరవబడినప్పుడు దేవుని జ్ఞానం మనకు కలుగుతుంది, ఆయన యొక్క ప్రత్యక్షత మన యొక్క జీవితంలో తెలుస్తుంది అనేసి ఇక్కడ ఎఫిషియన్స్ 5th చాప్టర్లో మనకు తెలిసింది. సో ఇక్కడ ఎఫిషియన్స్ 1st చాప్టర్లో తెలిసింది. 5th చాప్టర్లోకి వచ్చేసరికి ఆ ఒక మన మనోనేత్రములు ఎలా తెరవబడతాయనంట, మనం మా కనులు తెరవండి దేవా అనేసి మనం ప్రార్థించినప్పుడంట యేసుక్రీస్తు ప్రభు ఆయన యొక్క ప్రకాశము, ఆయన యొక్క వెలుగు మనలో ప్రకాశిస్తుందంట. మన హృదయంలో యేసుక్రీస్తు ప్రభువు వారి వెలుగు ప్రకాశింపబడుతుందంట. సో దట్ ఈస్ వెన్ విల్ కమ్ టు నో అబౌట్ ద విజ్డమ్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ క్రైస్ట్. దేవుని యొక్క విజ్డమ్ అండ్ నాలెడ్జ్ మన హృదయంలో మనకి ఆయన యొక్క సన్నిధి మనకి తోడుగా ఉంది అనేది యేసుక్రీస్తు ప్రభువు వారు మన మీద ప్రకాశించినప్పుడు మన హృదయములలో కనులు తెరవబడతాయి. అప్పుడు మనం వీ కుడ్ సీ ద రియాలిటీ. దేవుడు నాకు తోడుగానే ఉన్నాడు కదా, నిత్యము నాకు దేవుడు తోడుగానే ఉన్నాడు కదా, ఈ యొక్క సమస్యను నేను జయించగలను అనేది అప్పుడు మనకి అర్థమవుతుంది. దట్ ఇక్కడ కూడా దావీదు దట్ ఈస్ హౌ హీ ఫిగర్డ్ అవుట్ అనమాట. అవును కదా, దేవుడు నాకు తోడుగానే ఉన్నాడు కదా అనేది ఆయన మనోనేత్రములు తెరవబడిన తర్వాత ఆయనకి అర్థమైంది. తర్వాత వర్స్ మనం వెళ్తే ఇన్ ద 5th verse అనుకుంటా, 4th verse చూద్దాం ఒకసారి. నేను మరణ నిద్ర నొందకుండను, వాని గెలిచితినని నా శత్రువు చెప్పుకొనకుండను, నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండను, నా కనులకు వెలిగిమ్ము. నా ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆయన థాట్ ప్రాసెస్ చేంజ్ అయిపోయింది. 2nd verseలో ఆయన అన్నాడు, ఆల్రెడీ ఆయన శత్రువులు అతన్ని ఓవర్కమ్ చేసేసారు, అతన్ని గెలిచేశారు, ఆయన కంటే హెచ్చుగా వెళ్ళిపోయారు అనేసి 2nd verseలో ఆయన అన్నాడు. కానీ ఎప్పుడైతే ఆయన మనోనేత్రములు తెరవబడ్డాయో అప్పుడు దావీదు అంటున్నాడు, ఇంకా శత్రువులు ఇంకా ఆయనని గెలవలేదు అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు, శత్రువులు మీరు ఒకవేళ నా కన్నులు ఇప్పుడు తెరవకపోతే నా శత్రువులు నాకంటే హెచ్చుగా వెళ్ళిపోతారేమో, నన్ను ఓవర్కమ్ చేసేస్తారేమో, నన్ను గెలిచేస్తారేమో, తర్వాత వాళ్ళు నన్ను గెలిచేశాను అనేసి వాళ్ళు ఆనందిస్తారేమో, వాళ్ళు హర్షిస్తారేమో అనేసి అంటున్నాడు. అనంటే ఇక్కడ ద స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా చేంజ్ అయిందంటే, ఆయన ఇంతకుముందు ఆల్రెడీ తనని గెలిచేశారు అన్న అతను ఇప్పుడు ఇంకా తనని గెలవలేదు అనేసి అంటున్నాడు. సో ఈ యొక్క చేంజ్ ఎలా వచ్చింది అనంటే ఆయన ఇప్పుడు అర్థం చేసుకున్నాడు ఆయనతో పాటు దేవుడు ఉన్నాడు అనేసి. మనం బ్యాక్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆయన గొలియాత్ని ఎదిరించే ముందు కూడా ఆయన అంటాడు, దేవుడు జీవము గల దేవుని సైన్యం కదా మనం అనంటే మనకి దేవుడు ఆల్రెడీ తోడుగానే ఉన్నాడు. సో ఈ యొక్క ఫిలిస్తీయుడు మనల్ని ఎలా జయించగలడు అనేది అక్కడ ఆయన థాట్. ఇక్కడ ద సేమ్ థాట్ అగైన్ ఆయనకు బ్యాక్ వస్తుంది. అంటే దేవుడు నాకు ఆల్రెడీ తోడుగానే ఉన్నాడు, నాలోనే ఉన్నాడు, సో ఇంక నన్ను ఈ శత్రువులు ఓవర్కమ్ చేయలేరు అనేసి ఇక్కడ దట్ ఈస్ హౌ హిస్ థాట్ హెస్ చేంజ్డ్ అనమాట. మన కనులు కూడా అలా తెరవబడినప్పుడు మన ముందున్న ప్రతి సమస్యను కూడా మనం ఈజీగా ఓవర్కమ్ చేయగలము దేవుని శక్తి ద్వారా అని మనకి అర్థమవుతుంది. ఇక్కడ దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు అయ్యాడు. ఎందుకనంటే ఆయన దేవుని ప్రజెన్స్ని ఫీల్ అవుతూ ఉన్నాడు. దేవుడు తనతో ఉంటే ఎలాంటి కార్యాలు జరుగుతాయి అనేది టైమ్ అండ్ అగైన్ ఆయన నోటితో పలికి అలాగ దేవుడు చేసే విధంగా చేసుకున్నాడు. సో మనం కూడా ఈ డేవిడ్ ఎగ్జాంపుల్ని మనం ఫాలో అయ్యి మనం కూడా మన లైఫ్లో కూడా ఏ సమస్య కూడా మనల్ని ఓవర్కమ్ చేయలేదు అనేసి వీ హ్యావ్ టు స్పీక్ అవుట్. మనం మాట్లాడుతూ ఉండాలి. మన ఫ్రెండ్స్కి ఎవరైనా వచ్చినప్పుడు కూడా నేను ఈ ట్రబుల్ గుండా వెళ్తున్నాను అని చెప్పినా కానీ అట్ ద ఎండ్ మనం ఏం చెప్పాలనంటే బై గాడ్స్ గ్రేస్ ఐ కుడ్ ఓవర్కమ్ దిస్. నాకు దేవుడు తప్పక సహాయం చేస్తాడు,
నేను ఈ ట్రబుల్లో నుంచి నేను తప్పక బయటికి వస్తాను. సో దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు స్పీక్ అవుట్. డేవిడ్ దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఇది. సో దేవుడు దావీదు గురించి ఆయన నా హృదయానుసారుడు అన్నట్లుగా మనం కూడా డేవిడ్ని ఈ విషయంలో ఫాలో అవుతే దేవుడు మనల్ని కూడా తన హృదయానుసారమైన వాళ్ళము అనేసి దేవుడు తప్పక అంటాడు. సో నెక్స్ట్ వర్స్లో, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది యెహోవా. సో ఇక్కడ ఇంకోటి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఏంటంటే ఆయన ప్రేయర్లో దేవుని యొక్క కృపని ఆశ్రయిస్తున్నాడు, దేవుడి యొక్క మర్సీని ఆశ్రయిస్తున్నాడు. మనకి ఈ టైంలో ఏంటంటే దేవుని గురించిన అన్ని క్యారెక్టర్స్ మనకు తెలుసు. లైక్ మోస్ట్ ఆఫ్ ద నేమ్స్ ఆఫ్ గాడ్ అందరికీ తెలుసు. మన సండే స్కూల్స్లో కూడా పిల్లల్ని అడిగితే కూడా వాళ్ళు కూడా చెప్తారు దేవుడు నేమ్స్, డిఫరెంట్ నేమ్స్ చెప్పండి అని అంటే అన్నీ చెప్తారు. బట్ ద అప్లికేషన్ అన్నది ఇక్కడ డేవిడ్ ఎలా అప్లై చేస్తున్నాడు అనంటే ఫస్ట్ 2 వర్సెస్లో హీ వాజ్ అగెయిన్స్ట్ దీస్ థాట్స్. అతను దేవుని యొక్క సన్నిధిని ఫీల్ అవ్వలేదు. హీ ఓపెన్లీ చెప్పాడు ఏంటంటే దేవుడు నన్ను ఆల్రెడీ మర్చిపోయాడు అని చెప్పాడు. సో కీపింగ్ దాట్ ఇన్ మైండ్ అతను ఏమంటున్నాడు, హీ కాంట్ టేక్ ఎనీ అదర్ నేమ్. ఇప్పుడు ఓన్లీ దేవుని కృపనే ఆయన ఆశ్రయించగలడు, రైట్? మనకు దేవుడు ఎలాంటి వాడు అని అన్నీ తెలిసినప్పటికీ వీ కాంట్ ఆస్క్ గాడ్, దేవా మీరు న్యాయమైన తీర్పు తీర్చేవారు, మీరు 2 అంచుల ఖడ్గం. సో ఇలాగ అనేసి వీ కాంట్ ప్రే అట్ దిస్ టైం. మనం ఆల్రెడీ తప్పు చేసి ఉన్నాం కాబట్టి మనం చాలా హంబుల్గా అంటే దేవుని కృపను ఆశ్రయించే వారంగా ఉండాలి. సో అట్ టైమ్స్ మనం దేవుణ్ణి ఎలాగ అడుగుతున్నాము అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. దేవుడు నా లైఫ్లో ఇది చేయగలడు, ఈయన సమర్థుడు, నాకు ఇది ఇవ్వగలడు. సో ఆయన యెహోవా ఈరే, నన్ను స్వస్థపరచగలడు, ఆయన యెహోవా రాఫా. సో ఏదైనా, సో వీ హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ వీ టేక్ ద రైట్ నేమ్ ఆఫ్ గాడ్ అట్ ద లైక్ వాట్ ఎవర్ ట్రబుల్స్ వీఆర్ గోయింగ్ త్రూ అన్నది. అనంటే ఇట్ ఈస్ నాట్ లైక్ వీ నో ఎవ్రీథింగ్ అబౌట్ గాడ్, మనకు అన్నీ దేవుడి గురించి తెలుసు అని కాదు, కానీ దేవుడు ఈ పని చేయగలడు, ఆయన సమర్థుడు అని మన నోటి ద్వారా ఒప్పుకోవటం అన్నమాట. సో దేవుడు ఇక్కడ ఆయన కృపను చూపిస్తాడు అనేసి డేవిడ్ ఆల్రెడీ అర్థం చేసుకొని ఆయన కృపను ఆశ్రయిస్తున్నాడు. గాడ్ డేవిడ్ ఆయన మర్సీని ఆయన కావాలి అనేసి ఆయన సన్నిధిలోకి వెళ్ళి అడుగుతూ ఉన్నాడు. సో అందుకని మన ప్రార్థనలో కూడా మనం ఎప్పుడు ఏం మాట్లాడాలి అన్న జ్ఞానం కూడా మనం కలిగి ఉండాలి. మనం దేవుడితో ఎలాగ మాట్లాడుతున్నామో, మన ప్రార్థన ఎలాగ స్టార్ట్ అవుతుంది, ఎలాగ ఎండ్ అవుతుంది. సో ఆ ప్రజెన్స్ ఆఫ్ మైండ్ అనేది వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. మనకి అన్నీ తెలుసు కదా అనేసి అన్నీ మాట్లాడాల్సిన అవసరం లేదు. దేవుడు మనం చిన్నగా లైక్ 1 minute ప్రేయర్ అయినా దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకిస్తాడు. ఇట్స్ నాట్ లైక్ మనం లాంగ్ ప్రేయర్స్ చేస్తేనే దేవుడు మన మాట వింటాడు అని కాదు. సో దేవుని నువ్వు ఎంతగా అర్థం చేసుకున్నావు, ఈ సమస్య దేవుడు తీర్చగలడు అని నువ్వు నమ్ముతున్నావా? దట్ ఈస్ వాట్ గాడ్ వాంట్స్. సో ఆ పాయింట్ని నువ్వు హైలైట్ చేసినప్పుడు దేవుడు తప్పకుండా మన ప్రార్థనని ఆలకిస్తాడు. సో దట్ ఈస్ ద రీజన్. ఇంకా నెక్స్ట్కి వెళ్ళినప్పుడు ఆయన రక్షణ గురించి అనంటే దేవుడు తప్పకుండా ఆయనని కాపాడుతాడని తన హృదయంలో ఆల్రెడీ హర్షిస్తున్నాడంట ఇక్కడ డేవిడ్. ఆయన దేవుడు గొప్ప కార్యములు ఆల్రెడీ చేసి ఉన్నాడు అనేసి, నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించదను. నా ఆయన స్టేట్ ఆఫ్ మైండ్ ఎలాగైపోయిందంటే దేవుడు ఆల్రెడీ ఆయన సమస్యను తీర్చివేశాడు. నా ఇంకా రెస్ట్ ఏంటి, నేను ఇంకా ఓన్లీ దేవుణ్ణి స్తుతించటం, ఆయనని కొనియాడటం, కీర్తించటమే నా పని అనేసి ద ఫైనల్ వర్స్కి వచ్చేటప్పుడు డేవిడ్ దేవుని గురించిన స్తుతి గీతం పాడుతున్నాడు. సో దిస్ సామ్ ఈజ్ నథింగ్ బట్ మన స్టేట్ ఆఫ్ మైండ్. మన స్టేట్ ఆఫ్ మైండ్ని మనం ఎలా కంట్రోల్ చేస్తున్నాము, లైక్ హౌ వీఆర్ ప్రేయింగ్, మనం దేవుణ్ణి ఎలాగ అర్థం చేసుకున్నాము, ఈ సమస్యను దేవుడు నాకు తీర్చగలడా అని మనం నమ్ముతున్నామా,
లైక్ హౌ మన పాస్ట్ లైఫ్లో పాస్ట్ డేస్లో కానీ ఆర్ మెనీ ఆఫ్ ద సెయింట్స్ని మనం చూస్తూనే ఉంటాం కదా ఎగ్జాంపుల్స్గా. సో ఓన్లీ రీడింగ్ బైబిల్ at times it doesn't help అని నా ఫీలింగ్. లైక్ వీ హ్యావ్ టు టేక్ ద ఎక్స్పీరియన్స్. మనం లైక్ మనకంటే బెటర్గా భక్తిలో ఉన్న వారిని వీ కెన్ ఫాలో దెమ్, లైక్ పాస్టర్స్ కానీ, లైక్ మెనీ ఆఫ్ ద మిషనరీస్ కానీ, దేర్ లైఫ్ మనం చదివినప్పుడు వీ కెన్ గెట్ ఆల్ ఆఫ్ ద నాలెడ్జ్, హౌ వాళ్ళ ప్రేయర్స్ అన్ని దేవుడు ఎలా ఆన్సర్ చేశాడు. సో ఆల్ దట్ లైఫ్ స్టైల్ వీ కుడ్ ఫాలో అనమాట. సో ఇలాగ ఫాలో అయ్యి మనం అప్లై చేసుకున్నప్పుడు మన లైఫ్లో కూడా ఫర్ ష్యూర్ గాడ్ విల్ ఆన్సర్. అన్లెస్ గాడ్ హ్యాస్ డిఫరెంట్ ప్లాన్స్, ఫర్ ష్యూర్ అవర్ ప్రేయర్స్ విల్ బీ ఆన్సర్డ్. సో దిస్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు సే. సో లెట్స్ ప్రే అండి. పరిశుద్ధుడా, ప్రేంగల్ మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రములు తండ్రి. సర్వోన్నతుడా ఆయా తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటని బట్టి మీకే స్తోత్రములు తండ్రి. ఐఎమ్ షూర్ దట్ యూ హ్యావ్ లెడ్ మీ గాడ్. తండ్రి పరిశుద్ధుడా, మీ మాటలు దేవా, మీ ప్రియ బిడ్డలతో మీరే మాట్లాడినందుకు మీకే స్తోత్రములు తండ్రి. దేవా తండ్రి, ఇక నుంచి మా ప్రార్థనలకు మీకు అంగీకారముగా, మీ చిత్తానుసారంగా ఉండగలుగుటకు మా ప్రార్థనలకు దేవా తండ్రి మీరు జవాబు అనుగ్రహించే దేవుడు, సమర్థవంతుడు అయిన దేవుడు అయి ఉన్నావని దేవా మేమంతరము నమ్మిక ఉంచి మిమ్మల్ని స్తుతించి దేవా తండ్రి మీ నుంచి మేలులు పొందే వారంగా ఉండగలుగుటకు కృప చూపించి సహాయం చేయమని యేసునామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. Thank you so much, Phoebe, for the wonderful exposition of Psalm 13. Yeah, the experience of one man, King David. You know, his state of mind was oscillating, was shaking because of one incident that happened, because of one person that came into his life, because of one bad experience that happened. It's so true in our lives too. That was a beautiful explanation, Ma. Thank you. But eventually, David learned, no matter what, I should continually, in faith, I need to pray. Because I am the Lord's child. I belong to the Lord. I come into his presence in the name of the Lord. So that is the assurance that you and I have. That actually leads us to the thought that we are going to meditate this morning too. You know, if you can remember, we have been beginning this year meditating on the faith of a believer. The faith of a believer. You know, if you have your Bibles with you, please, one of you turn to Numbers 13 and verse 30. Numbers 13 and verse 30. In English it says, we should go up and take possession of the land, for we can certainly do it. Can we read it in Telugu, please? కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి మనము నిశ్చయముగా వెళ్ళుదము, దాని స్వాధీనపరుచుకుందము, దాని జయించుటకు మన శక్తి చాలును నేను. Yes. As soon as you hear this word, you know the context. You know who spoke these words. Just like David, even though he was oscillating,
finally affirmed that I come continually in faith when I pray, in spite of the varying incidences that come in my life, in spite of the disturbing people in my life, I'll still affirm that I come in the name of the Lord. I can still continually pray. But in the case of Caleb, the man who spoke these words, not only to Moses, but also to his own people, the people of Israelites, he was not oscillating in his faith. He was not shaky in his faith. Even though there was a disturbing event that happened, he was not shaky. He affirms and says, we should go. You know, he was not saying, we will think about it, we will plan about it, we may go. No, he was not saying that. He was saying, we should go and take possession of the land. Why? Because we can do it. We can do it. It is not because of what we can do, but because of what God can do. Because He is the one who has promised. That is the assurance that Caleb brings in. Friends, he was a person of faith, just like you and I. And as a person of faith, you and I speak the words that are optimistic. David finally spoke, just like the pendulum, as it oscillates, finally it comes to a rest. That's how David was. Some of us are like that. When unwanted people, unwanted incidences that happens, we swing back and forth, back and forth, back and forth. In our walk of faith, in our prayer life. Some people even walk away in their walk of faith, walk away from God. Maybe for some times at least. And then they come to a standstill. And then they realize, no, I should pledge allegiance to the Lord. And I should continue the walk of faith. But in the case of Caleb, he was not oscillating. He took a stand. And he was optimistic when he uttered these words. You know, from the mouth of a person of faith always comes words that are optimistic. We are not pessimistic people. There is no negative words that should come out of our mouth. Because the optimistic words are based on the faith that we have in that ever promise-keeping God. That was the experience of Caleb. You know, as we are seated in the presence of God, as person of faith, what kind of words that come out of our mouth? Always pessimistic words, always negative words. We do pray, but still, what kind of words that come? A person of faith always speaks words that are affirmative and optimistic. It's not because of who we are, but because of to whom we belong.
Secondly, as we continue to reflect on the passage, if you turn to Numbers 13 chapter, that's where we read about the whole deal that was going on. There we see the second point is a person of faith, that is Caleb and Joshua, they go stronger in faith. They grow stronger. They don't climb up in faith. There is no such thing as levels of faith. But you go stronger in faith. Faith is like the muscle that we have. The more that you use the muscles, the more that you exercise each muscle, the muscle gets stronger. That's how the faith is. The trials and the temptations and the pains and the suffering and so on and so forth that comes into our lives are the avenue for us to exercise our faith. As we continue to exercise our faith, our muscles, the muscle of faith becomes stronger. We become strong. A person of faith grows strong in faith. That's how it was for Caleb. That's how it was for Joshua. Caleb was almost 80 years old when he spoke these words. He has seen, he has experienced the pain in the land of Egypt as a slave. The oppression and the suppression that was against the people of Israelites. He suffered that. And he also experienced the mighty hand of God come as he heard the cry of the people, and amazingly, powerfully, he delivered them. He delivered them from the bondage of Egypt, from the slavery of Egypt for 430 years. And the muscle of faith of Caleb began to grow. And he saw, as he walked the journey toward the Red Sea, he saw there was no road. And there he saw before his eyes a road that was formed specifically to him and to his people. And he walked through that, and his muscle of faith was strengthened. And then he saw when the Egyptians walked to the very path that was formed for the people of Israelites, they couldn't walk because they were drowned. The road that was formed for them became the grave for the people of Egypt, the army of Egypt. And when he looked back and saw the people of the Egyptian army drowned, the muscle of faith of Caleb was strengthened. And then they were walking toward Mount Sinai. And God provided them the food that is needed, the water that is needed, the shelter that is needed, the light that is needed. And every step of the way, the muscle of the faith of Caleb and Joshua was strengthened. And then they arrived at the Mount Sinai. And the rules and regulations, as the Israel has been formed as a nation, was given to them. And then the pattern for worship and the pattern of the tabernacle was provided so that they can worship the Lord with truth and spirit. And the faith of the muscle of Caleb was strengthened. Friends, every experience that he had been through, that Caleb and Joshua had been through, their muscle of faith was strengthened. But behold, lo and behold, there stood a vast crowd of people along with them, his own very people. They walked the same journey. They experienced the same thing.
their faith became oscillatory, shaky. Most of them began to, as you all know, became critical. And they began to grumble. Can experience, friends, that we go through in our ways can either make us shaky in our faith or make us strong in our faith. In fact, as people of faith, the experiences that we go through in our lives, whether it is the odd things or the hardest things, that should strengthen our faith. That is what the man of faith or the woman of faith has to have. Your faith and my faith should be strengthened. We are not conditioned by the experiences that we go through. The faith that we have conditions the conditions around us. That was what was happening in the life of Caleb. Friends, a person of God, a person of faith, grows and his faith is strengthened through the experiences that he goes through. You know, just look back and reflect back on your life. Yes, you had been through so many experiences. Are you going through the shaky aspect of your life, in the life of your journey of faith? Or are you becoming strong and stronger? You should become strong and stronger as you continue to walk the journey of faith. That is what the words that Caleb said reminds us. He said, we should go up and take possession of the land, for we can certainly do it. That is the words of a person of faith who grows stronger day by day in faith. Thirdly, when you continue to reflect on this passage, you know, if you can read through this Numbers chapter 13, they came up until Mount Sinai, and then Kadesh Barnea. Then they wanted to go and see. They wanted to have a foretaste or a glimpse of the land that God has promised. You know, if somebody can read Deuteronomy chapter 1, verse 20 to 23. Deuteronomy chapter 1, verses 20 to 23. అప్పుడు నేను మన దేవుడైన యెహోవా మనకిచ్చుచున్న అమోరీయుల మన్యమునకు వచ్చి ఉన్నాను. ఇదిగో నీ దేవుడైన యెహోవా ఈ దేశమును నీకు అప్పగించెను. నీ పితరుల దేవుడైన యెహోవా నీతో సెలవిచ్చినట్టు దాన్ని స్వాధీనపరచుకొనుము. భయపడకుము, అధైర్యపడకుము అని నీతో చెప్పితిని. అప్పుడు మీరందరూ నా యొద్దకు వచ్చి మనకంటే ముందుగా మనుషులను పంపుదము. వారు మన కొరకు ఈ దేశమును వేగు చూచి తిరిగి వచ్చి అందులోనికి మనము వెళ్ళవలసిన త్రోవను గూర్చియు మనము చేరవలసిన పురములను గూర్చియు మనకు వర్తమానము చెప్పుదురంటిరి. ఆ మాట మంచిదనుకుని నేను గోత్రం ఒక్కంటికి ఒక్క మనుష్యుని చొప్పున 12 మనుషులను పిలిపించి తిని. Yes. Having the glimpse about the land that was promised to the people was not God's idea. It is people's idea. Moses was telling the people, it is you who came up with the idea. Let's go and have a glimpse or a snapshot of the land that we are going to have. Let's select 12 people
from the 12 tribes, representing the 12 tribes, and let them go and bring us about how the land looks like, who the people are. The previous verse says God has already promised. All he wanted was go take possession of the land. He never said go and have a glimpse first and then go take possession. That was not God's idea. But God allowed that idea. God sometimes does that. You know, when we want to have our own way sometimes, even in our prayer life, God sometimes allows. That's what God did here. That's why Moses selected 12 leaders from the 12 tribes. And then they go into the land. And you know the story. And after 40 days, they come up carrying the grape, the vines, the clusters of grapes in their shoulders. And then they were happy. But at the same time, majority of them were unhappy. They come and say, wow, that land is really a land flowing with milk and honey. But then they said, the very word that they used was, once they said a word of optimism, yes, that land is flowing with milk and honey, then they fell back and said, but. You know, when you talk something good and then once you use the word but, everything collapses. That's what they did, the majority of them. But they were people of power. They live in fortified cities. And then later on, they say, you know, they are like, we even met some giants. And before them, we are just like grasshoppers. We cannot overcome them. That was the view of the majority of the people. Friends, it is in that context, in that majority, Caleb, including Joshua, the minority stood alone in the midst of the opposing majority. They stood alone. A man of faith always stands alone. Always stands alone in the midst of the opposing majority. In the midst of the opposing majority. Friends, down through the history of the church or down through the biblical history, it's always the minority or where the people who had the faith in Yahweh. They were always the minority. And they were always the minority that they stood alone in the midst of the opposing majority. And as I said, you and I also fall into that category. You and I also fall into that category. Wherever you go. You know, in our communities, in our countries, even in the mission work, they say it is only the 35% of the Christendom, of the universal church, that does 80%. It is not UNO, the United Nations, or UNESCO. It is the 35%
of the universal church that does the 80% of the mission work around the globe, meeting the needs of the people, reaching down and touching when people were suffering due to war or famine or deadly disease. We are minority, but still we are standing alone. And we should stand alone. A person of faith stands alone in the majority of the opposing worldly views and worldviews. You know, when you think about Caleb, he was in fact standing alone. And there joined Joshua also. They agreed to the facts. They agreed, yes, it is a land flowing with milk and honey. It is a beautiful land. They agreed. The facts are the ones which come out of the collection of data. You know better than me. You collect a lot of data, whether it is, in the medical field to do the lab work or whatever, or in your field, in the computer field. You collect the data. And when you collect the data, you put them together. And then that becomes a fact. But that fact always changes. It's not constant and consistent always. By blood work, maybe something today, and it may change tomorrow. So you cannot always depend on facts. But we agree on that particular day and time, we do agree. That is true. That's what Caleb did. That's what Joshua did. We as people of God, we do rely on the facts. We are reasonable people. We are not people with blind faith. We don't just blindly do things and accept things. We do realize the sensibility involved in the things, the practicality of our lives. Yes, there is education needed. Yes, we should grow in developing our skills, so on and so forth. We do need our, the roti, kapda, or makan, or whatever. It's all practical reality. We do need that. They are all facts. But they are not permanent. They are not consistent. Yesterday I lived in a small house. Today I live in a bigger house. And tomorrow I may live in a smaller house. We don't know. It changes. Facts always change. We cannot always depend on facts, rely on facts. But we agree on facts. But then, just like Joshua and Caleb, we agree to disagree. We'd agree to disagree that facts alone without God is a faulty thinking. It's a fallacy. If you think you can just build your life only on the facts, you're thinking, just like Sister has said, your thinking is wrong. Your thinking is wrong.
We need both. That's what a person of faith has. That's what Caleb had. That's what Joshua had. That's why he could stand alone in the midst of the opposing worldviews, even though it was a majority. A person of faith stands alone. Are you able to stand alone? Am I able to stand alone? Finally, friends, as you continue to look at this chapter, a person of faith not only stands alone, he also stands strong. And before we go into that, suddenly the thought came into my mind. I think it was three weeks ago, Brother Sunil was talking about the Christian faith or Christian walk compared to the eagle's walk of faith, of life. He was comparing, beautiful comparison from the Bible, of course. There we read, especially pointing to the familiar verse that Isaiah chapter 40 and verse 31. Those who hope in the Lord or wait upon the Lord will soar like eagles. And then so on and so forth. And they will walk and they will not be weary and all that. But they will soar like eagles. What is soaring? You climb up. What the eagle does, when the storm comes in, it uses the current of the air or the air current that is available. When all the other birds try to run away, fly away from that air current, this particular eagle alone, it uses that air current and soars. And as it spreads its wing, it soars above the storm, and then it sees a clear and a calm air and a beautiful scenery while the turbulent atmosphere prevails below. It soars alone. Nobody accompanies that eagle. That's how we are. Whatever may be the trouble or whatever may be the majority thing that hinders and troubles us, we use that not because of our own strength, but because of Christ in us, to soar above the storms that we face in our lives. Christian walk, that is the beauty of the Christian faith. That is the beauty of the Christian walk. We soar above and alone. We transcend above all because of the true God who is with us. That's what Caleb's experience was. He has experienced and he has tasted and seen that the Lord is so good and powerful. And that's why he transcended all these worldviews that were disturbing him. The majority of the people, they even came to kill him, kill both Joshua and Caleb. You know that. They wanted to stone him to death. And the result was, of course, that's why they wandered 39 years again as a punishment because of their unbelief. Friends, you and I have to stand alone. There are many incidences in our lives. We have to stand alone. We have to make a stand. We have to take a stand.
That begins at home too. And finally, a person of faith stands strong. A person of faith not only becomes strong, not only a person of faith stands alone, a person of faith also stands strong. Standing alone is different from standing strong. Becoming strong is different from standing strong. Look at that tree. You know, that tree stands alone. But then as it grows, it becomes strong. They are two different things. We become strong as the person of faith. We become strong, and we should become strong. As we continue to read Numbers 13, 32 to 34. Can someone read Numbers 13, 32 to 34? మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గురించి ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము. దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేవులు. అక్కడ నెఫీలీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీయులను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమనిరి. Yes. You know, there comes the report of the majority. They come and say, yes, we have visited. The land is good. But then they are more powerful people. They live in the cities, fortified cities. They are strong. And in fact, we met some Nephilims. They are giants. Compared to that, we are nothing. We are just like grasshoppers. They will just stamp over us and we'll be killed. That is where Caleb stands strong. He stands strong and says, we are not grasshoppers. Those Nephilims you talk about, the giants that you refer to, they are our food. God-given food. We are going to take over. We are going to take over the land, the houses. We are going to plant and we are going to eat the fruit. It's a land flowing with milk and honey. So, you know, he was standing strong. And as he was standing strong, he was looking at the possibilities because of God's promise, not the problems. You know, many a times, I looked at the problems, not the possibilities. You looked at the problem, not the possibilities. But as children of God, as a person of faith, yes, they both are there. The problem is there, or the problems are there. But again, the possibilities are there. And when we look at the possibilities, we don't look at with our own strength, but with God's strength. When we look at the possibilities, they become the possibilities. The impossibilities become possibilities in our lives. That is what the mystery and in fact the magic of faith and the miracle of faith. Caleb looked at the possibilities. Not only that, there was no doubt about it. He said, we shall take over the land. There was no doubt. Whereas the majority, they were giving room to fear. We are like grasshoppers.
We cannot, we should not doubt and fear. Two options. That's always there before our lives. What do we choose? As person of faith, it is always not the doubt, not the fear, but the certainty. But the certainty that I shall, I will, not because of me, but because of God. We don't look at the greatness or the giantness of the problems. We don't look at the giants. And we should never look at the giants. We look at the greatness of God. As our sister has said, the name of God, the name above all names. That's what David did, as she has pointed out. When he looked at the giant Goliath, he was not looking at the giant. He was looking at God's name is being blasphemed by this Philistine. And when he looked at the Philistine, he said, I am not coming in the posture that you have, with the spear and the shield that you have. No, I come in the name of the Lord. Friends, you and I have claimed victories in our lives, have seen victories in our lives because of the name of Jesus Christ. That is our experience. And we can still experience that. And that is what Caleb has experienced. He looked at the name of Yahweh. The name of Yahweh, which has given them victory throughout their journey through the wilderness up until then. And that's what gave him the strength to stand strong and say, we shall take over the land. He was not giving room for doubt. And he was not looking at the giant, but he was looking at the greatness of God. And he was also grateful. He was also grateful to God for what he has done thus far. He counted on the faithfulness of God, and so on and so forth. He was not giving room to unbelief. And I can continue to, add many more things. There was no room for, low self-esteem. He was not putting himself, counting himself as a grasshopper. There was room for self-esteem. The self-esteem and the self-worth that came because of God himself. He believed that he belonged to the Lord. He was a worshiper of Yahweh. The same worthiness yesterday in the Bible study class, we were looking at the self-esteem that comes to us as believers. Friends, you and I have a self-worth and self-esteem because of Christ that lives in you. You find your value because of Christ. I find my value because of Christ. That is what the experience of Caleb was. He found his self-worth amidst the opposing majority because of who he was in Yahweh. And that's why he could stand strong in the opposing majority. Friends, a person of faith always stands strong. We not only stand alone, we not only grow strong, but we also stand strong as a person of faith. That is what a person of faith should go through
as he walks, as she walks, the walk of faith in this journey of faith. That is the beauty, and that is the, the greatness of the walk with our Lord Jesus Christ. May the Lord continue to help us as we face the majority of the opposing views and worldviews and varying experiences that disturb us, that shake us sometimes. Still, may the Lord help us to stand alone. May the Lord help us to become strong. And may the Lord help us to stand strong as we continue the journey of faith. Let's pray. Our heavenly gracious Father, we once again come to thy throne of grace, giving ourselves into thy hands, Father, as we continue to walk with you hand in hand. Lord, as we live amidst the encircling glooms of the majority of the disturbing worldviews and various experiences in our lives, Father God, we pray that you will help us to continue to stand alone in faith, continue to grow in faith, and continue to stand strong in faith for your sake and for thy glory and for the benefit of our own lives. In Jesus' name we pray. Amen. Thank you, Uncle, for the wonderful message, and thank you, Phoebe sister, for the wonderful worship message. ప్రైజ్ లార్డ్ అందరికీ. ఎవరైనా ఫస్ట్ టైం సర్వీస్ అటెండ్ అవుతున్నారా ఈరోజు? ఎవరు లేనట్లయితే రెగ్యులర్ అనౌన్స్మెంట్స్ అండి. మనకి రెగ్యులర్ ఎవ్రీ సండే 9:30కి ఇంగ్లీష్ సర్వీస్ ఉంటుంది, అట్లాగే 11 o'clockకి తెలుగు సర్వీస్. అట్లానే ఎవ్రీ వెన్స్డే బైబిల్ స్టడీ 7 o'clock ఉంటుంది. అట్లాగే ఎవ్రీ థర్స్డే ఉమెన్స్ ఫెలోషిప్ ఉంటుందండి, అది కూడా 7 o'clock ఆన్లైన్లో ఉంటుంది. సో ఎవ్రీ థర్డ్ ఫ్రైడే ఆఫ్ ద మంత్ మనకి ఫ్యామిలీ ఫ్రైడే ప్రేయర్ సర్వీస్ ఉంటుంది, అది ఈ ఫ్రైడే ఉంటుందండి, Jan 16th. సో దీస్ ఆర్ అవర్ రెగ్యులర్ సర్వీసెస్. అట్లానే ఇఫ్ ఎనీబడి ఇంట్రెస్టెడ్, ఎవరైనా ఏదైనా యాక్టివిటీలో, చర్చ్ యాక్టివిటీస్లో వాలంటీర్స్గా జాయిన్ అవ్వాలనుకుంటే ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండి. అట్లానే షేర్ యువర్ ప్రేయర్ రిక్వెస్ట్ టు ప్రజిత్ బ్రదర్. సో హీస్ బీన్ డూయింగ్ ప్రేయర్స్ ఫర్ రెగ్యులర్లీ ఈజ్ డూయింగ్. మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉంటే యూ కెన్ లెట్ ప్రజిత్ బ్రదర్ నో. అట్లానే సో యాజ్ announced last week, request everyone to please have fill these 2 rows అండి. సో ushers ఉన్నారు, ప్లీజ్ కోఆపరేట్ విత్ దమ్. సో ఎవరైనా కిడ్స్ ఉంటే కనుక యూ కెన్ ఆక్యుపై బ్యాక్ సీట్స్, లేదంటే ఈ రోలో కూర్చోవచ్చు. ప్లీజ్ కోఆపరేట్ విత్ దమ్. అట్లానే ఎవరికైనా దే ఆర్ నాట్ ఫీలింగ్ వెల్, దే కెన్ sit on the back side. So but please cooperate with the ushers. వాళ్ళు సీటింగ్ అరేంజ్మెంట్స్ హెల్ప్ చేస్తున్నారు కనుక ప్లీజ్ కోఆపరేట్ విత్ దెమ్. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ అనౌన్స్మెంట్స్ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. I request uncle to come forward and lead us into closing prayer and benediction. Nobody was born this week? Wow, that's amazing. Yeah, maybe all stand for the closing prayer. Our heavenly gracious Father, we once again thank you, dear Lord, for this day of worship and fellowship, for the wonderful time of praise and worship, and the words that have come through Sister Phoebe, and also followed by the message. Father God, we thank you and praise you for ministering to us. Lord, continue to make us strong in the walk of faith. Continue to enable us to stand strong and stand alone and soar above alone in the midst of the disturbing worldviews
and the experiences that we go through in our lives. Thank you, dear Lord, in and through all this, you are always with us. Lord, as your children, as we stand in your presence, Lord, you know the problems that we are going through. Each and every one of us have problems. Father God, as your children open up their hearts, and as they cry unto you, and as they bring their supplications with thanksgiving and praise, Father God, I pray that you will hear, because you're a God who not only hears our prayer, but also answers our prayers. You're a God who not only hears our prayers, but you're a God who delivers us from all of our troubles. Thank you, dear Lord, for your goodness and mercy that has been just sufficient for us thus far. Lord, even as we leave this sanctuary, Lord, we give ourselves, especially our children, into their hands, Father. We pray, O Lord, that your goodness and mercy be bountifully be showered upon our families, Father God. Lord, even as children go to their schools, Lord, we pray that you will build a hedge around them. Lord, protect them from the evil one, Father God. And we pray, O Lord, that you will continue to give them the wisdom and the knowledge, the health and the strength that is needed, that they may continue to study well, come up in life, and accomplish greater and mightier things as you provide the best of everything in their lives, Father. We once again commit ourselves, Lord. Where else can we go? Lord, in you we have life. Every need of our life, not only the needs of our life in this world, but also the eternal need are met by you and by you alone. Lord, we just throw ourselves once again into the arms of grace. Continue to carry us, Father God. And sometimes, Lord, carry us through as we are not able to walk with you hand in hand. But once again, thank you once again for your grace and mercy that are just new every morning. In Jesus' name we pray. Amen. పరలోకముందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపడుదుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ And now may the grace of our Lord Jesus Christ, the love of God, the fellowship, the communion, and the ever-abiding presence of the Holy Spirit rest and abide with each and every one of us, now and forevermore. Amen. Hallelujah, 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 hallelujah. Praise ye the Lord. Hallelujah, 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 hallelujah. Praise ye the Lord. Praise ye the Lord. Hallelujah. Praise ye the Lord. Hallelujah. Praise ye the Lord. Hallelujah. Praise ye the Lord. Amen and amen. God bless you and God be with you till we meet again. Thank you once again for joining with us in this day of worship. Thank you.